మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన సొంత నివాసంలోనే ఆయన కన్నుమూశారు. 88 సంవత్సరాల శివశంకర్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన శివశంకర్ తొలిసారి సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. తర్వాత తెనాలి నుంచి కూడా ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శివశంకర్ విదేశీ వ్యవహారాలు, న్యాయశాఖ, పెట్రోలియం శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు. 1929లో జన్మించిన శివశంకర్ కాంగ్రెస్తోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత మళ్ళీ 2011లో ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్లో చేరారు. శివశంకర్ పాత చిత్రాలని చూస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన సొంత నివాసంలోనే ఆయన కన్నుమూశారు. ఆయనకు 88 సంవత్సరాలు. శివశంకర్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన శివశంకర్ తొలిసారి సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెనాలి నుంచి కూడా ఓసారి లోక్సభకు ఎన్నికయ్యారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శివశంకర్ విదేశీ వ్యవహారాలు, న్యాయశాఖ, పెట్రోలియం శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు. 29లో జన్మించిన శివశంకర్ కాంగ్రెస్తోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. మళ్ళీ 2011లో ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్లో విలీనమయ్యారు.